అందరికీ వందనాలు. యూట్యూబ్ ద్వారా విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన వాక్యం అనే యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. మనము పిలిపిలు రాసిన పత్రిక నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కదండి. 4 నుంచి మనము చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ప్రభువునందు స్థిరంగా ఉండుడి, స్టాండ్ ఫార్మ్ ఇన్ ద లార్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి. కనుక ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం చూసినట్లయితే పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఇద్దరు మహిళ నాయకులైన యూదియకు, సుంటికేకు పౌలు సలహా ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. వారిద్దరూ కూడా ఐక్యతతో ఏకీభవించి పని చేయాలని పౌలు చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. తన సహచరాల్లో ఒకరిని కూడా వారు సమాధాన పడటానికి వారు సహాయం చేయాలని, సహాయపడాలని ఆయన కోరినట్లుగా మనం చూస్తాం. పౌలు విశ్వాసులను ఆందోళన చెందకుండా ప్రార్థన చేయమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మరియు ఎల్లప్పుడూ ఆనందించమని ఆయన వారిని ప్రోత్సహించాడు. హింస మరియు కష్టాలు వారికి కలిగినను వారు ఆందోళనకు అవన్నీ కూడా కారణాలుగా ఉండొచ్చు. కానీ అయితే ఆ సమయాల్లో కూడా వారు ప్రార్థన చేయాలని, కృతజ్ఞతలు చెల్లించాలని పౌలు వారికి ధైర్యాన్ని నింపుతూ ఈ ఉత్తరం రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. అలా చేయడము ద్వారా దేవుని యొక్క శాంతి వారి హృదయాలను మరియు తలంపులను కావలి కాస్తుందని పౌలు రాస్తూ వారిని ధైర్యపరిచాడు. ఇవన్నీ కూడా ఈ సారాంశంగా మనం చూడగలుగుతాం. వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 2వ వచనము, పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఇద్దరు మహిళా నాయకులు యువదికి మరియు సుంటికే ఒకే ఆలోచన, ఏక మనసు కలిగి ఉండాలని ప్రోత్సహించాడు. ఈ విషయము సత్యము లేదా సువార్తకు సంబంధించింది కాకపోతే ఐక్యత సాధించడం లేదా ఏక మనసు కలిగి ఉండడం చాలా కష్టం. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి మంచిది ఏదో వారు ఆలోచన చేయాలి కదండి. అవే అక్కడ పౌలు చెప్పినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే మనము మన యొక్క హృదయంలో ఏక మనస్సు కలిగి ఉండడం, దాన్ని కాపాడుకోవడం సంఘం యొక్క గొప్ప లక్ష్యం. అది అవసరం, సంఘంలో ఎంతో అవసరం. ప్రభువులో ఐక్యంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి. ఎందుకంటే సంఘంలో ఏక మనసు, సంఘంలో ఐక్యత లేకపోతే మనం దేవునిని మహిమపరచలేము, సంఘాన్ని ముందుకు నడిపించలేము. కనుక మన వ్యక్తిగత అభిప్రాయాల కన్నా దేవునిని యందు మనం బలంగా ఉంటూ అందరము దేవుని కొరకు జీవించాలి. దేవుని విషయాలే, వాక్యమే ప్రధానమైందని గ్రహిస్తూ ఏక మనసు కలిగి సంఘం కోసం, సంఘంలో ఉన్నవారి కోసం పాటుపడాలని దేవుని వాక్యం ఈరోజు మనకి గుర్తు చేస్తుంది. కనుక ఈరోజు విషయాలు మనం ఆలోచించేద్దాం. ఇంకా ఈ వాక్య భాగమును మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా 4 నుంచి 9 వచనాలు, క్లిష్టమైన పరిస్థితులు బట్టే మాత్రమే ఎవరు విశ్వాసం కాదో నిర్ణయించబడదండి. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క వైఖరి మనలను వేరు చేస్తాయి, మనలను వేరుగా
చూడగలుగుతాం. క్రైస్తవులు చింతించడానికి బదులుగా ప్రార్థన చేయాలి. మనం ఇతరులకు ఫిర్యాదు చేసే బదులుగా మనము ఆనందించాలి మరియు కృతజ్ఞతలు తెలియచేయాలి కదండి. ఈ లోక విధానాల కంటే వాక్య ప్రకారంగా జీవించాలని ఎంచుకున్నప్పుడు మనల్ని విశ్వాసులు ఈ లోకము చూస్తారు, గమనిస్తుంటారు కదండి. మనం ప్రార్థన చేయడానికి మరియు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి మనము పిలువబడ్డాము. దాని కొరకే ఏర్పాటు చేయబడడం కనుక ఆందోళన చెందకూడదని మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఇలా చేసినప్పుడు దేవుడు మన హృదయాలని శాంతితో మరియు సమాధానంతో ఆయన నింపుతాడు మరియు ఆయన కావలి కాస్తాడు. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడానికి మనము దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు, సమస్యలు బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం శాంతి కలిగి సమాధానం కలిగి జీవించడానికి వీలు కలుగుతుంది. అందుకే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఉంటే ఇప్పుడు ఆనందంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. మనలో సంతోషం, శాంతి, సమాధానం అంటే కనుక ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేసి ప్రభువునందు స్థిరంగా ఉందాం, ఏక మనసు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. అవును నాయనా, మీ వాక్యమును బట్టి జీవించడానికి మాకు శక్తి దయచేయి. ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసే శక్తి దయచేయి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.